హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న పార్కు స్థలంలో ఓ వ్యక్తి ప్రైవేట్ మెడికల్ షాప్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. సర్కారు జాగాలో మెడికల్ షాప్ నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్లు లేకున్నా అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు ఉన్నతాధికారులు గాని ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల వరకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. వివాదాలకు కేరఫర్డాస్గా మారుతుంది నీలోఫర్ హాస్పిటల్. ఇప్పటికే సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఇటు బ్లడ్ బ్యాంక్లో అక్రమాలు అవన్నీ పూర్తి కాకుండా ఇప్పుడు తాజాగా హాస్పిటల్ ప్రాంగణంలో చిల్డ్రన్స్ పార్క్లో ఒక ప్రైవేటు మెడికల్ షాపు వెలవడం అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది రాత్రే కూడా పెద్ద ఎత్తున కూడా ఒక గొడవలు లేపుతూ ఈ బిల్డింగ్ మెడికల్ షాప్ కూడా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అనుమతులు అయితే లేవు. అయినా కానీ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇటు ఆసుపత్రికి సంబంధించిన కొంతమంది పెద్దలు కావచ్చు, ఇటు ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్దల అండతోనే ఇది నిర్మిస్తున్నారని కూడా ఇప్పటికే సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు చిల్డ్రన్స్ పార్క్, ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన చిన్నపిల్లలకు సంబంధించిన పార్క్ ఉండాల్సి ఉండే. అయితే ఆ పార్క్ను మొత్తం కూడా ఇటు పార్కు స్థలంలోనే ఈ ప్రైవేట్ మెడికల్ షాపు నిర్మాణం చేపట్టడం పట్ల అటు ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా లేవని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిఎంఈ కావచ్చు, ఇటు సూపరింటెండెంట్కి సంబంధించి వివరణ కోరగా కూడా దీనికి సంబంధించి వీటికి సంబంధించి ఇటు ఎలాంటి అనుమతులు లేకుండా కానీ వీరు దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కలెక్టర్ కార్యాలయం నుంచి మాత్రము దీనికి ప్రైవేట్ ఆసుపత్రికి ప్రైవేటు మెడికల్ షాప్స్ నిర్మాణం చేపట్టాలంటే ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్లో మెడికల్ షాప్స్ నిర్మాణం చేపట్టాలంటే అటు జనరిక్ మెడికల్ షాప్స్ మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. అయితే అవన్నీ కూడా పక్కన పడేసి ఓన్లీ ప్రైవేటు వ్యక్తులకు చేతికి ఎట్లా ఇస్తారంటూ కూడా ఇప్పటికే కొంత ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే చూడవచ్చు, దాదాపు ఒక రోజు రాత్రే కూడా ఇది అనూహ్యంగా అటు రాత్రి పిల్లర్లు వేయడము, అంతే తన తర్వాత ఇటుకలతో పెద్ద ఎత్తున ఒకటే రోజులో పూర్తిగా నిర్మాణం చేపట్టడం కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూడొచ్చు, దీనికి సంబంధించి ఆ స్లాబ్ కూడా రెడీగా ఉంది. మరొక రోజులోనే స్లాబ్ కూడా వేసి ఈ నిర్మాణం కూడా పూర్తి చేయాలి, హుటాహుటిన దీన్ని పూర్తి చేయాలని ఇప్పటికే ఆ ప్రైవేటు మెడికల్ సంస్థకు చెందిన వారు పూనుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే వివరణ అటు సూపరింటెండెంట్ కావచ్చు, ఇటు డిఎంఈ కావచ్చు తమ దృష్టికి రాలేదంటూ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం కూడా చూడొచ్చు. ఇక నీలోఫర్ హాస్పిటల్లో దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి ప్రైవేటు మెడికల్ షాప్స్ వారికి ఎందుకు పర్మిషన్ ఇస్తాము, టెండర్లు లేకుండానే ఈ మెడికల్ షాప్స్ నిర్వహణ ఏంటి అని కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కలెక్టర్ దీనిపై సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కలెక్టర్ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ప్రైవేటు మెడికల్ షాప్స్ కానీ ఏదైనా నిర్వహించాలంటే ఖచ్చితంగా ఒక కలెక్టర్ కమిటీ వేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో చర్చించిన తర్వాతే దీనికి సంబంధించి ఒక నిర్మాణాలు కావచ్చు ఇలాంటివి చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే కలెక్టర్ నుంచి ఎలాంటి కమిటీ ఏర్పాటు కాలేదు. అటు నీలోఫర్ నుంచి అటు కలెక్టర్ కార్యాలయానికి లేఖ రాసినా కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి రిప్లై రాలేదు. అయినా కానీ ఇక్కడ నిర్మాణం చేపట్టడం పట్ల విమర్శలకు తావిస్తుంది కూడా చెప్పాలి. దీన్ని వెంటనే ఆపేయాలి, అటు సంబంధిత వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం ఈ విషయంపై సీరియస్ అయింది కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఎలాంటి ప్రైవేటు సంబంధించిన వ్యక్తులతో మెడికల్స్ షాప్స్ కావచ్చు అవి నిర్మాణం చేపట్టవద్దు. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్ కార్యాలయం సీరియస్ అయిందని కూడా తెలుస్తూ ఉంది. కలెక్టర్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నా కానీ చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ కార్యాలయం తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.